కాండమునందు అద్భుతములు లేవు. అద్భుతములు ఉన్నప్పటికీ వాటిని మానవులు చేయలేదు. అగ్ని గంధకములు కురిపించిన వారు దేవుడే. కుమారుడు పరిశుద్ధాత్ముడు దేవదూతలుగా లోతు యొక్క ఇంటికి వెళ్ళి, మేము ఈ చోటును నాశనము చేయుటకు వచ్చితిమి. నాశనములో నుండి ఒక కుటుంబమును తప్పించుట కూడా ఒక అద్భుతమే. ఇస్సాకు పంట వేసినప్పుడు నూరంతలో పంట వచ్చుట అద్భుతమే. ఇస్సాకు బలిపీఠం ఎక్కినప్పుడు గొర్రెపిల్ల కనబడుట అద్భుతమే. కానీ ఈ అద్భుతములు దేవుడు చేసిన అద్భుతములు. బైబిలుడు మానవుడు అద్భుతాలు చేసిన చరిత్ర నిర్గమకాండములో మొదలవుతుంది. నిర్గమకాండములు మొదలుపెట్టిన అద్భుతాలు దేవుడు నేటి వరకు కూడా తన సేవకుల ద్వారా ఆయన జరిగింపజేయుచున్నారు. దేవుని రాకడ వరకు అద్భుతాలు జరుగుతాయి. నేటి కాలమందు నేటి దినములలో కూడా దైవజనులు అన్నారు, ఎన్నో అద్భుతములు నీ చేత యేసు స్వయముగా చేయించు. ఎన్నో అద్భుతములు నీ చేత యేసు స్వయముగా చేయించు. యేసు ప్రభువే ఎన్నో అద్భుతాలు తన దాసుల ద్వారా తన సేవకుల ద్వారా స్వయముగా చేస్తారట. ప్రియులారా, అద్భుతాలు చేసేవారు రోగుల వైపు చూడకూడదు. కానీ నేను చెప్తున్నాను, ఇవాళ అద్భుతాలు చేసేవారు దేవుని వైపు చూడాలి. నీ చేత నేను చేయిస్తాను, అక్కడ నువ్వు చేతులు మాత్రమే వేస్తున్నావు, కానీ చేయించేవాడిని నేను, నిలబడేవాడిని నేను, నీ పక్కన ఉండేటువంటి వాడిని నేను. దేవుని బిడ్డ, ఎప్పుడైనా అద్భుతాలు చేసే వారి పక్కన దేవుడున్నాడని గ్రహించి ఆ విధమైనటువంటి చూపు నువ్వు చూసావా? ఎంతసేపు అద్భుతాలు చేసేటువంటి దైవజనుడి వైపు, పాదిరి వైపు మీరు చూస్తారు తప్ప, పేషెంట్ వైపు చూస్తారు తప్ప, తగ్గితే నీకెందుకు, తగ్గకపోతే నీకెందుకు? అక్కడ ఎవరు చేస్తున్నారు? నేను స్వయముగా చేయింతును. ప్రియులారా, మోషేతో ఏ రకంగా దేవుడు అద్భుతాలు చేయించాడు? మరి ఈ 7వ అధ్యాయములోని అద్భుతాల్లోనికి వెళ్ళే ముందు నేను ఒక్క మాట మీకు అవగాహన కొరకు వివరిస్తాను. ప్రజలు నన్ను నమ్మరు, నేను వెళ్ళను అన్నాడు మోషే. మరి వెళ్ళాడు. ఈ అద్భుతాలు ఆ ప్రజల ముందు చెయ్యాలి అన్నాడు దేవుడు. అద్భుతాలు చేస్తే మొన్న చెప్పినట్టు మాటను బట్టి నమ్మకపోయినా చేతను బట్టి నమ్మారు. నమ్మిన తరువాత వారికి ఏమొచ్చాయంటే సందేహములు వచ్చాయి. ఇశ్రాయేలీల్లో ఎటువంటి సందేహములు ఉన్నాయో తెలుసా? ఇశ్రాయేలీలందరూ కూడా మిమ్మల్ని వేసుకుంటారు పరలోకంలో, కంగారు పడకండి. మనందరం ఏదో అనుకుంటున్నాం, ఇశ్రాయేలు మనతో ఒక ఆట ఆడుకుంటారు పరలోకం వెళ్ళిన తర్వాత. నిజంగా నేను చెప్తున్నా, ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీల దగ్గర గ్రంథము లేదు, బైబిల్ ఉంది, దగ్గర గ్రంథము లేదు. 400 సంవత్సరాలుగా వారు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నారు, కానీ వారికి ఏమీ లేదు అని అంటే దైవికమైనటువంటి ఒక గ్రంథము లేదు, ఒక పుస్తకము లేదు. మోషేను అడుగుతున్నారు. ఒక యవ్వన బిడ్డ లేచి, అయ్యా మోషే గారు, ఒకప్పుడు భూమి మీద వరదలు వస్తే దేవుడు వాడ ద్వారా కాపాడాడట, నిజమేనా? ఎందుకంటే వాళ్ళ చదువుకోవడానికి నీలాగా ఏమి లేదు, గ్రంథం లేదు. మరి నీకేముంది? గట్టిగా చెప్పు. గ్రంథం ఉంది. ఇశ్రాయేల్ని పరలోకం వెళ్ళాక ఏమంటారు తెలుసా? మాకు గ్రంథం లేక మేము చదవలేదు, నీకు గ్రంథం ఉండి ఎందుకు చదవలేదు అని అడుగుతారు నిన్ను. నాకు చదువు రాదు అని అన్నావు అనుకో, అప్పుడు చదువు రాకపోతే చదివించుకోలేకపోయావా?
అని అడుగుతారు నేను. దేవుని బిడ్డ, నీ పరలోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీ మదిలో, మనస్సులో, హృదయంలో, అంతరంగంలో ఉన్నప్పుడు నీకన్నీ ఇటువంటి ఆలోచనలు, ప్రశ్నలు వస్తాయి. మరొకరంటారు, అయ్యా అబ్రహాము గారు బలి వేసినప్పుడు దేవుడు తప్పించాడట, నిజమేనా? అయ్యా మన యోసేపు గారిని అన్నలందరూ గోతులో వేశారంట, ఆయన అప్పుడు రాజు అయ్యాడంట కదా, ఈ దేశంలోనే యోసేపు గారు రాజు అయ్యారంట కదా. మోషే గారు అవన్నీ వివరిస్తారు. ప్రియులారా, ఎంత చరిత్ర ఉంది ఇందులో, ఎన్ని విషయాలు దాగున్నాయి నిర్గమాకాండంలో. ఎందుకంటే ఇక్కడ సందేహములు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. ఫరోక్ కాదు కదా, ఇశ్రాయేలుకే వాళ్ళ దేవుడి పేరు తెలీదు. ఇశ్రాయేలు జనమే, ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రవక్తలు లేరు. 400 సంవత్సరాలుగా బోధకులు లేరు, ప్రవక్తలు లేరు, చెప్పేవారు లేరు, నడిపించేవారు లేరు. మీకు రోజు వాక్యం చెప్పే బోధకులున్నా, పాదురులున్నా, మళ్ళీ ఇంటికి వెళ్ళి టీవీ పెడితే వాక్యం వస్తుంది. చూడాలనుకుంటే వాక్యం కాకుండా సీరియల్స్ ఉన్నాయి, బోల్డన్ని బైబిల్ కథలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, మనం చూడలేనని ఉన్నాయి టీవీల్లో ఇవాళ. దేవుని బిడ్డ, వారికి ఏమీ లేదు. ఎంతకాలమో 400 సంవత్సరాలు అట 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 ఆదాం అట అట అనే మాటే తప్ప ఇది నిజమో కాదో, మా తాతలు ఏం చెప్పారు మనకి, నిజమో కాదో. ప్రియులారా, మీకు ఇశ్రాయేలు గురించి ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తా. ఇక్కడ మన రాష్ట్రంలో, మన పక్క జిల్లాల్లోనే ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలు 2700 సంవత్సరాల క్రితం ఆంధ్రాకు వచ్చారన్నమాట. నోట్ చేసుకో, 2700 సంవత్సరాల క్రితం. ఇలాంటి వినడానికి బుర్ర ఊపడానికి బాగానే ఉంటాయి, కానీ నువ్వు నోట్ చేసుకోవాలి, అది చాలా ఉపయోగపడుతుంది నీకు. అప్పటికి యేసు ప్రభువు పుట్టలేదు. ఓకే, ఇశ్రాయేలీలు ప్రియులారా, కొన్ని కారణాల వలన దేవుడు వారిని చెదరగొట్టినప్పుడు, వారు చెదిరిపోయినప్పుడు, వారు అన్ని దేశముల్లో చెదిరిపోయారు. చెదిరిపోతే అటు జర్మనీ పోయారు, అటు మొన్న జరుగుతున్న యుద్ధం జరిగినటువంటి ఇరాన్కి వెళ్ళిపోయారు, వాళ్ళు రష్యాకి వెళ్ళిపోయారు, ఉక్రెయిన్లో ఇశ్రాయేలు ఉన్నారు ఎక్కువ మంది, ఇవాళ అమెరికాలో ఉన్నారు, యూకేలో అంటే ఇంగ్లాండ్లో ఇశ్రాయేలు ఉన్నారు, ఇండియాలో ఇశ్రాయేలు ఉన్నారు. ప్రియులారా, మణిపూర్ రాష్ట్రము వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళని కుకీ అంటారు, కుకీస్ అంటే వాళ్ళే ఇశ్రాయేలు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు వచ్చారా ఈ దేశము అంటే 2700 సంవత్సరాల క్రితం. అంటే అప్పటికి యేసు ప్రభు పుట్టలేదు. మరి ఈ 2700 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళకి అప్పటికి ఆ ప్రింటింగ్లు కూడా బయలుపడలా. ఏదో వాళ్ళ పెద్దోళ్ళు, అరే మన అబ్రహాము, మన ఇస్సాకు, మన మోషే, మన యాకోబు అని చెప్తే, మన దావీదు అని చెప్తే, వాళ్ళు విని 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 వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పి, పిల్లలకు చెప్పి, మీరైతే చెప్పర్లేండి. మొన్నే ఒక ఇశ్రాయేలీయుడు స్పీచ్ నేను విన్నాను, ఎప్పుడైనా తీసుకొస్తాను మన మందిరానికి. ఒక అతన్ని తేవాలనుకున్న, మొన్నే చచ్చిపోయాడు పాపం, యంగ్ ఏజ్లోనే చనిపోయాడట. సో వాళ్ళు స్పష్టమైనటువంటి తెలుగు మాట్లాడతారు, ఎందుకంటే మరి తెలుగు జిల్లాల్లో ఉన్నప్పుడు తెలుగు మాట్లాడాలి కదా. బాంబేలో ఇశ్రాయేలు ఉన్నారు, పాకిస్తాను ఆ మధ్యన నవంబర్లో కొట్టినప్పుడు ఆ నారీమన్ హౌస్ను, ఆ తాజ్ హోటల్ని ఇశ్రాయేలు కోసమే అటాక్ చేశారు వాళ్ళు. వీళ్ళారు ఇప్పుడు మణిపూర్ను కొట్టింది కూడా ఇశ్రాయేలు కోసమే, అర్థమైందా? వాళ్ళు ఇశ్రాయేలు. అందుకని ఒకే రాష్ట్రంలో 2 జాతులు ఉన్నాయి. మైతీలు ఏదో అంటారు, మైతీలు కుక్కీలని, ఆ 2 భాగాలు. వీళ్ళు వాళ్ళని కుట్టేశారమ్మా, వాళ్ళని చెప్పేశారు. వీళ్ళారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ గ్రంథము లేకపోయినా వారు 10 ఆజ్ఞలు అనే వాటిని దేవుడు ఏమన్నాడు? నీ చేతి మీద రాసుకోవాలి, నీ నోట్లో ఉండాలి, నొసటి మీద ఉండాలి.
వాళ్ళకి గ్రంథంతో పని లేదమ్మా, నోటితో వచ్చు. దేవుడు బయలుపరిచినటువంటి మాటలన్నిటినీ కూడా ఇన్ని సందేహాలున్నాయా అని అనిపించింది నాకు. వాళ్ళు అడిగేటువంటి డౌట్లు, ఎందుకంటే వాళ్ళకి నాయకులు లేరు, బోధకులు లేరు, దేవాలయం లేదు, వారికి ఆరాధన లేదు. గత దినం మనం కూడా చెప్పుకున్నట్లు ఈ ఫరో అనేవాడు ఇంకా ఏం చేశాడంటే దివారాత్రులు వారిని పనితో నలిపేశాడు. ఆ నలిపివేసినప్పుడు వారికి ప్రార్థన లేకుండా పోయింది. నువ్వు భక్తిగా జీవించాలనుకున్నప్పుడు సాతానుగాడు నిన్ను ఎక్కడ కొడతాడు తెలుసా? నిన్ను ఎక్కడ కొడతాడు తెలుసా? మరి ఆ ప్రార్థనకు దేవాలయానికి వెళ్ళే దాని దగ్గర కొడతాడు నిన్ను, ఇంకేం కొట్టడు. ప్రియులారా, సరే మనం వాక్యంలో చూద్దాం. అద్భుతముల యొక్క ఆరంభము. దేవుడు మోషేతో అంటున్నాడు, ఫరోకు నిన్ను దేవునిగా నియమించి తిని ఏం చేశాడట? ఐ హావ్ మేడ్ యూ లైక్ గాడ్. దేవుని లాగా, దేవునిగా అనే మాటలో కొంచెం తేడా అర్థం ఉంది, కానీ నిన్ను దేవుణ్ణి చేశాను అనేది కాదు, కానీ లైక్ గాడ్, దేవుడు వంటివానిగా చేశాను. ఎందుకంటే ఫరో అనేటువంటి వాడు అనుకుంటాడు ఇప్పుడు కూడా, నేనే గొప్ప, నేనే దేవుణ్ణి, ఐఎమ్ గాడ్ ఆఫ్ నైల్, ఐఎమ్ గాడ్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు దేశానికి నేను దేవుణ్ణి. ఐగుప్తు దేశం ఆ రోజుల్లో అందరికంటే అడ్వాన్స్గా ఉంది కాబట్టి ఆ కాలంలోనే వారు నైలు నది మీద డ్యాము కట్టుకున్నారమ్మా, అంటే ఆనకట్లు కట్టారనమాట. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, గోదావరి మీద ఆనకట్టు కట్టి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? ఎన్ని వేల సంవత్సరాలు అయింది అన్నాను నేను. వేల 150 సంవత్సరాలు అవలా. మరి అక్కడ నైల్ నది మీద డ్యాములు కట్టి 6000 సంవత్సరాలు అయింది. ఇశ్రాయేలుకి క్యాలెండర్ ఇవ్వకముందే ఆ మోషే గారు బాల్యంలో, యవ్వనంలో ఆయన ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి, శాస్త్రం చదివినటువంటి ఇంజనీర్. సకల విద్యలు అంటే అందులో ఇంజనీరింగ్ ఉంది. ఈజ్ అన్ ఇంజనీర్. అందుకే దేవుడు ఆర్కిటెక్ట్ అంతా మోషేకి చెప్తే టకీమని గీసుకొని ఆ బిల్డింగ్ కట్టేశాడు. ప్లాన్ ప్రకారంగా దేవాలయాన్ని కట్టేశాడు. అది నీకు చెప్తే నువ్వు కట్టలేవు, సచివతకి చెప్తే కట్టలేదు. ఒక ఇంజనీర్కి చెప్తే ఆయన అంచనాలతో మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే మూరలు, కొలతలు, ఇంచులు అన్నీ కూడా చెప్పాడు ఆయన. ఎవడు తెలుస్తాయి? నీకు తెలుస్తాయా? నీ తెలీదు. సో ఆయన ఇంజనీర్ కనుక ఆ టకీమని కనిపెట్టాడు. వన్ ఆఫ్ ద ఇంజనీర్ మోజస్ వాస్, ఈ మోషే ఆ ఆనకట్టలు కట్టినటువంటి వారిలో ఒకనొక ఇంజనీర్ అండి. సో నిర్మాణములు 6000 సంవత్సరాల క్రితం నిర్మాణ దశలో ఉంది ఆ యొక్క ఐగుప్తు. ప్రియులారా, సరే ఇవాళ ఇంత చదువు చదివినటువంటి ఈయనను దేవుడు ఏమంటున్నాడు అంటే, నిన్ను దేవుడుగా చేశాను. మరి దేవుడికి ఎవరు ఉండాలి? భక్తులు ఉండాలా, పూజారు ఉండాలా. మీ అన్న అయిన అహరోను, your brother Aaron shall be thy prophet, your prophet. నీకు ఒక ప్రవక్తను పెట్టాను నేను. అందుకే చాలాసార్లు దేవుడు ఏమంటాడంటే మీ అన్నతో అహరోనుతో కొట్టించు. ఎందుకంటే దేవుడు కొట్టకూడదు. ఇప్పుడు దేవుడు నేనున్నాను, సడన్గా ఎవరు వచ్చారు షాల్కి, ఆయన అంటాడు ఈ మనిషి మీద చెయ్యి, ఇవాళ నేను బాగు చేస్తాను అని ఒక ప్రేరేపణ ఇస్తాడు. వెంటనే అమ్మ నువ్వు రా నేను పిలిచినప్పుడు అని ఆనవాళ్ళ కోసం ఒక కాగితం పెడతాను ఆవిడ చేతులు. దేవుడే డైరెక్ట్గా వేసేయచ్చు కదా చెయ్యంటే, ఆయన అలా చేయడు. ఆయన నీకు దేవుడి గురించి తెలియదు నీకు. మోషే గారే చేయొచ్చు కదా అంటే, మీరు అద్భుతాలన్నీ కూడా చూడండి. అహరోను ఆ యొక్క కర్రను నేలను పడవేయక అది సర్పమాయను. మోషేతో దేవుడు అంటాడు అహరోనుతో కొట్టించు. నువ్వు కొట్టకో,
ఎందుకంటే ఆ పొరుగు కూడా అలా కూర్చొని ఉంటాడు కదా, నువ్వు కూడా అలాగే ఉండాలా, వాడికి ధీటుగా ఉండాలి నువ్వు. దేవుని బిడ్డ, ఒక మానవుణ్ణి ఎంతగా హెచ్చిస్తున్నాడు దేవుడు. ఆయన పట్టుకున్నాడంటే, ఆయన కోరుకున్నాడంటే, వాళ్ళ ఆవిడికి నిన్న మొన్నటిదా గొర్రెలు దూలిని మన మోసే కాదటి, మా ఆయన కాదటి నీకు అనిపిస్తుందే తల్లి, కానీ దేవుడు ఆయన్ని దేవుడిగా చేశాడు. ఆయన గొప్పతనం నీకు తెలీదు. సో ఇక్కడ నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు పలుకవలెను. ప్రియులారా, మరి ఫరో హృదయాన్ని నేను కొన్ని సందర్భాల్లో కఠినం చేస్తాను. ఎందుకు ఈ కఠినము అంటే, ఫరో అనేవాడు కఠినమయ్యే కొలది కొడతనే ఉంటాడు. ఒక దొంగను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి యారా మరి నువ్వు తీసావా అంటే, నేను ఎక్కడ దిగాను అంటాడు. ముందాడు రొమ్మిర్చుకొని లాఠీ వచ్చుకొని 2 బీగుతారు. ఇప్పుడు చెప్పు అంటారు. తీయలేదండి అంటాడు. కొంచెం స్వరం మారుతుంది. ఆ పక్కడు అంటాడు అంటాడు. ఇంకో రౌండ్ వేస్తారు. రౌండ్ వేసిన తర్వాత వీడికి ఒక 1/2 డజన్ రౌండ్లు పడిన తర్వాత అప్పుడు ఒప్పేసుకుంటాడు కొంతమంది. ఫస్ట్ ఒప్పేసుకుంటే ఈ 6 రౌండ్లు ఉండవు కదా, కొళ్ళబుడి చేయడాలు అవి ఉండవు కదా. సో మానవుడు అంత ఈజీగా ఒప్పేసుకుంటాడమ్మా? అడిగిన వెంటనే ఒప్పేసుకుంటాడా? ఒప్పుకోడు, అంగీకరించడు. ఫరో కూడా అంతే. అయితే ఒకవేళ ఫరో ఒప్పుకునేమో, దేవుడు అనుకుంటున్నాడు ఈడు ఒప్పేసుకుంటే ఐగుప్తును నాశనం చేసేది ఎలాగా, మీరు ఐగుప్తు గురించి ఒక అవగాహన తెచ్చుకున్నట్లయితే జాగ్రత్తగా గమనించండి. ఐగుప్తు దేశంలో యోసేపు వెళ్ళిన తరువాత దేవుడు 7 సంవత్సరముల భయంకరమైనటువంటి కరువును రప్పించాడు. ఈ కరువుతో 7 సంవత్సరాల కరువుతో ఐగుప్తు ఏమైపోవాలి? నాశనమైపోవాలా. 7 ఏళ్ళు నీరు లేకపోతే, వర్షాలు లేకపోతే ఆ దేశంలో ఉన్న పశువులు చనిపోతాయి, పంటలన్నీ కూడా వృక్షాలు ఎండిపోతాయి. ఇక 7 సంవత్సరాల తర్వాత వానలు వచ్చిన ఈ మామిడి చెట్లు ఇవన్నీ మళ్ళీ కాస్తాయి అంటారా? ఈ చెట్లు 7 ఏళ్ళు బతుకుంటాయా? మరి ఎండు పొల్లలైపోతాయి అన్నమాట. ఆ కాలంలో ప్రియులారా, యోసేపును దించాడు దేవుడు రంగంలోనికి. యోసేపు ఆ కరువును తట్టుకునేటట్లు వీళ్ళకి నేర్పించు. అప్పుడు ఫరో యోసేపుకి ఏమని పేరు పెట్టాడంటే, ఎవరని చెప్తారా? జప్నత్న నేహు అని పెట్టాడు. అంటే లోకరక్షకుడు. యోసేపు ఎవరు? లోకరక్షకుడు. ఐగుప్తునే కాదు, లోకాన్ని ఈయన రక్షించాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మా యోసేపు లేకపోతే, ఇశ్రాయేలుడు అయినటువంటి యోసేపు లేకపోతే ఈ దేశము ఎప్పుడో దివాలా తీసి ఉండేది, ఎప్పుడో నాశనం అయిపోయి ఉండేది. కానీ ఆ ఇశ్రాయేలీయుడు, ఎబ్రీయుడైనటువంటి యోసేపు ద్వారా మీ దేశము కాపాడబడింది, రక్షింపబడింది. అక్కడి నుండి మీరు ఆ ధాన్యమంతా అమ్ముకొని డబ్బు గడించి మరిన్ని కట్టుకొని మరింత డెవలప్ అయ్యి మీరు అడ్వాన్స్ అయ్యారు. దేవుని బిడ్డ, మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి ఇండియాలో 35 మందికి టెలిఫోన్ ఉందంట, దేశవ్యాప్తంగా. నేను చెప్పేది రాష్ట్రంలో కాదు. మా చిన్నప్పుడు ఎంతమందికి ఫ్రిడ్జ్లు ఉన్నాయి? మా ఇంట్లోనూ లేదు. ఎంతమందికి కరెంట్లు ఉన్నాయి మీ చిన్నప్పుడు? ఈరోజు పిల్లలకి వింతగా ఉంటుంది. కరెంటు స్తంభాలు దేనితో వేసేవారు తెలుసా? చెక్కలతో వేసేవారు. ఈవెన్ నార్త్ ఇండియాలో నేను చూశాను. నెహ్రూ గారి టైంలో మరి ఈ స్తంభాలు లేక ఇనప సిమెంట్ లేవు. అప్పుడు చెక్క స్తంభాలు వేసి దాంతో కరెంట్లు లాగారు.
ప్రియులారా, ఇదంతా ఒక వందేళ్ల డెవలప్మెంట్ మన దేశం. మరి ఐగుప్తు దేశము ఎప్పుడు డెవలప్ అయింది? దేవుని ఉద్దేశం ఏంటంటే, నా ప్రజలు వచ్చేటప్పటికీ ఇక్కడ కరువు తీసేశాను నేను. యోసేపు ఏమని కౌరింపాడు? మొదటి దినం మనం చెప్పుకున్నాం. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, ఐగుప్తు దేశమునకు వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు నిర్భయముగా ఐగుప్తు దేశములో అడుగు పెట్టవచ్చు. ఐగుప్తు దేశములో నీవు 46:3 ఆదికాండం, ఐగుప్తు దేశంలో నీవు నిర్భయముగా నివసించవచ్చు. చదవండి అన్నమాట. అయినను నీ తండ్రి దేవుడను ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకుము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు తోడు నీతో కూడా వచ్చేదను. వీళ్ళారా, అంతేకాదు యోసేపు వీరిని ఎందుకు రమ్మన్నాడండి? ఐగుప్తులో ఆహారం ఉన్నది, మీ దగ్గర కరువు ఉంది. ఐగుప్తులో నేను వచ్చిన తరువాత ఆహారము ఇచ్చాడు దేవుడు. సో యోసేపు వచ్చిన తరువాత దేశం అభివృద్ధి అయింది. జాగ్రత్తగా విను. యోసేపు గారు ఏమన్నాడంటే, అరే మీరు వెళ్ళిపోయేటప్పుడు, మీరు ఎలాగో వెళ్ళిపోతారు, మీరు వెళ్ళిపోవడం వేరు, నేను వెళ్ళిపోవడం వేరు. ఓకే, నేను వెళ్ళిపోయిన తరువాత ఐగుప్తు దేశము సర్వనాశనం అయిపోద్ది. నేనున్నంత వరకు, నా ఎముకలు ఉన్నంత వరకు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదం. నీకు అర్థమైందా? ఒక్క దైవజనుడిని బట్టి ఎన్ని వందల సంవత్సరాలు దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ఒకటి, నేను బ్రతికన ఉండాలి, నేను చనిపోయినా నా ఎముకలు ఉన్నంత కాలము ఈ దేశానికి డోకా లేదు. కానీ మీరు వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు మాత్రం ఇక్కడ ఉంచదు, వీళ్ళకి ఇంకా ఆశీర్వాదానికి అనర్హులు వెళ్ళు. నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకోండి. పోవాలని చెప్పి ఒక్క నిమిషం. ఎప్పుడైతే ఇవి వెళ్ళిపోయాయో, యోసేపు యొక్క ఎముకలు వెళ్ళిపోయాయో, ఇవాళ రండి ఐగుప్తు దేశం రండి. నేను వచ్చి అనుకుంటాను, కొన్ని ఏరియాస్లో తిరుగుతుంటే హోటల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, మంచి మంచి ఆ మురికి కాలువలు, ఆ వ్యాన్లు, ఆ చెత్త చెదారపు రోడ్లు. ఏంటి 6000 సంవత్సరాల క్రితం డెవలప్ అయిన సిటీ ఇది కైరో పట్టణమా? ఎంత గలీజ్గా ఉందేంటి, ఎంత దరిద్రంగా ఉందేంటి, ఎంత అన్క్లీన్డ్గా ఉందేంటి అని అనిపిస్తుంది నాకు. వీళ్ళారా, ఏం పట్టుకుందో చూడు, ఏమి లేదో చూడు. ఈవెన్ ఈ రోజు కూడా అదొక సంపన్న దేశము అని ఇప్పుడు మనం చెప్పలేము దాన్ని. ఏంటంటారు కారణం? కారణం యోసేపు వెళ్ళిపోయిన తర్వాత. యోసేపు ప్రియులారా, కానాన్లో కరువు వచ్చింది. అప్పుడు అయ్యగారు ఏమంటారంటే, యోసేపు కానాన్ నుండి వెళ్ళిపోగానే కరువు వచ్చింది అక్కడ. యోసేపు ఉన్నంతకాలం ఆశీర్వాదం. అలాగే మన వంశాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ యోసేపులు అంటే ఒకళ్ళు ఉంటారు. నీ ఇల్లు వెలుగుతుంది, నీ కుటుంబం వెలుగుతుంది, నీకు ఆశీర్వాదం ఉంటుంది అని అంటే ఎంతకాలం? ఆ యోసేపు ఉన్నంతకాలమే. ఒకటి, యోసేపు అన్న ఉండాలా, యోసేపు ఎముకలన్నా ఉండాలి. అర్థమైందా? ఎప్పుడైతే మీరు తీసుకెళ్ళిపోతారో అప్పుడు చూద్దాం ఈ దేశాన్ని. దేవుని బిడ్డ, యోసేపు ఎముకలు ఎర్ర సముద్రం దాటేశాయి. దేవుడు అన్నాడు మూసాయి అన్నాడు, అంతే. ఎముకలు సేఫ్గా వచ్చేసినాయి కదా అవతలకి. మూసాయి అన్నాడు, అంతే. నాకు అవే కావాలి. ఆయన పైనుంచి ఊరుకుంటలకు గోలెట్టేస్తున్నాడు యోసేపు గారు. మూసే ఒకే రోజు ఆ రథములు, గుర్రములు అన్నీ కూడా ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి. ప్రియులారా, ఒక్క దైవజనుని బట్టి ఒక్క దేశాన్ని ఆశీర్వదించాడు. ఒక దేశమంతా దీవించబడింది. ప్రజలందరూ
దీవించబడ్డారు. ఇవాళ నా ప్రజలు వెళ్ళిపోయాక, నా ప్రజలు నీ దేశంలో లేనప్పుడు, నా ప్రజలు ఉన్నంతకాలమే నీ దేశాన్ని క్షేమంగా ఉండనిస్తాను, పంటలు పండనిస్తాను, పశువుల్ని చక్కగా బ్రతకనిస్తాను. నేను నా ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత నీకు పంటలు పండకూడదు. అర్థమైందా? వడగండ్లతో కొట్టించేస్తాను, మెడతలతో తినిపించేస్తాను. నా ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత నీ పశువులు నీకు మాంసం లేకుండా చేస్తాను, నీకు పాలు లేకుండా ఈ దేవుడికి ఎంత కసి ఉందంటే, నా ప్రజల్ని బాధ పెడతావా? నా సేవకుల్ని నువ్వు బాధ పెడతావా? వాళ్ళ కన్నీరు కార్పించావా నువ్వు? వాళ్ళ ప్రాణములను విసిగించావా నువ్వు? వాళ్ళని ఇంతగా నలిపివేసావా నువ్వు? నేను ఊరుకుంటానా? దేవుని బిడ్డ, ఎవరిని ప్రాణం విసిగిపోయేంతగా నువ్వు విసిగించవు జీవితంలో. అర్థమైందా? అంత గొప్ప ఫారో ఏమైపోయాడు? చితికిపోయాడు అంటారు చూడండి. వాడలు బొళ్ళైపోయినాయి రాత్రి. ఐగుప్తు నదులను, ప్రధానమైనటువంటి నైలు నదిని దేవుడిక్కడ రక్తముగా మార్చివేశాడు. గత దినం నేను ఈ రక్తాన్ని గురించి మీకు జ్ఞాపకం చేశాను. 8-9 వచనాల దగ్గర వద్దాం. మరియు యెహోవా మీ శక్తి చూపుటకై ఒక మహత్కారము కనబరుచుడి. మీతో చెప్పు, నీవు అహరోను చూచి నీ కర్రను పట్టుకొని పడవేయమని చెప్పు. నువ్వు వేయకు. ఎవరయ్యొద్దు చెప్పండి? నువ్వు వేయకు. ఇప్పుడు మా అబ్బాయి తైలం పోసాడు అనుకో, మళ్ళీ నా దగ్గరకు వస్తారు కొంతమంది. అటు అమ్మగారి దగ్గరికి ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరకు వస్తారు కొంతమంది. ఇప్పుడు మేము ప్రార్థనలు చేయమని కాదు, మొన్నటిదా చేయలేదేంటి? అందరూ ఆడోళ్ళు ఈ పక్క రండి, మగోళ్ళు ఆ పక్క రండి అని ఇక్కడ నేను చేయలేదేంటి? ఒక దైవజనుడు ఇవాళ నా దగ్గర రావద్దు అన్నాడనంటే ఆయన ఎందుకు అన్నాడో? నేను ఇంటికి వెళ్ళి నేను ఎవరిని నిందించను. కొన్నిసార్లు శరీరం అన్నాక ఎవరిదైనా నలుగుతుంది. ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిపోయాక అందరి శరీరాలు గొల్లైపోయినాయో మరి డల్ అయిపోయినాయో ఏమైపోయినాయో తెలియదు, కానీ ఆ చిన్న వాటికే మనుషులు అలసిపోతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా, నీకు కాదు నాకు కాదు అందరికీ. ఇది మన కరోనా రాక్కల ఆ వ్యాక్సిన్ వేయించుకున్నాం చూడండి, దాని ఎఫెక్ట్ చాలా ఉంది. ఒక్కొక్క మనిషి శరీరంలో కూడా కొప్పుకూలిపోతున్నారు మనుషులు. సో నేను ఎప్పుడూ కరోనాకు ముందులాగే అలాగే నిలబడి ఉంటాను, అలాగే చేస్తానంటే కుదరదు. కొన్ని ఉంటాయి. దేవుడు అంటాడు, అన్నిటికీ నీ చెయ్యి ఎందుకయ్యా? అహరోను ఉన్నాడు కదా, ఆయన వాడుకో అంటాడు. అంటున్నాడా? అబ్బే, జనాలకి ఎక్కడైనా అహరోను మోసే గారు ఎత్తేనే మాకు వెళ్తామండి, లేకపోతే కదలమండి. మేము మోసే గారు వేయాలండి. నువ్వు మరీ దేవుడికి వ్యతిరేకంగా వెళ్తే ఎలాగా? వాక్యం కూడా ఉంది, వాక్యంలో కూడా ఉంది. అరే అహరోనును వాడుకో. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఏమైపోయావు? నువ్వు ప్రాచుర్యం అయిపోయావు, నువ్వు వెలుగులోనికి వచ్చేసావు. ఇప్పుడు నేను నువ్వు కలిసి అహరోన్ని పైకి తీసుకురావాలా? రేపొద్దున్న అహరోన్ని ప్రధాన యాజకుడిగా పెట్టినప్పుడు జనం ఏమంటారంటే, మోసే గారు అయితే బాగుండు, ఆయనకి అన్ని తెలుసు, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు, మరి అహరోన్కి ఏం తెలుసండి? ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి పెట్టారండి, డ్రెస్ వేసారండి, ఆయనకి ఏం తెలుసండి అని అంటారు. అర్థమైందా? సన్నిధులకు అర్థమైందా? అబ్బే, మీకు ఎక్కడ అర్థమవుతుందా? నేను అంటాను 12 మందితోనూ కూడా స్తుతి చెప్పించు అంటాను. అబ్బే, ఈవిడ మైకిలా లాగేసి తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఇంకెప్పుడు నువ్వే అహరోనులు రానివ్వో, నువ్వు ఇంకొక మనిషిని ఎదగనివ్వవు. నువ్వు అట్టి మొక్క పక్కన ఇది గెలకోసేసి చచ్చిపోయేటానికి ఇంకొక మొక్కన్న పెరుగుతుంది, కానీ సన్నిధులు ఇంకో మనిషి పెరగదు. ఎందుకంటే ఈ మైకి లాగేసుకుంటావు కదా నువ్వు, ఇంకోళ్ళు రానిస్తావేంటి నువ్వు అసలు? మరి అదేం సరదాగా నాకు తెలియదు. దేవుడే అంటున్నాడు, ఇదిగో పక్కోడికి కూడా ఛాన్స్ ఇరా బాబు, కర్రనిదే, మళ్ళీ కర్రను తీసేసుకో, కానీ ఆయన ఏమను, ఇంకా ముందుకెళ్ళేసరికి హోసువనేమను, కొన్ని ఆయన ఏమను, కొన్ని ఈయన చేయమను. 12 మంది వేగుల వారు వెళ్ళినప్పుడు
మరి మోషే అహరోన్లు వెళ్ళారు, అందులో కొత్త వాళ్ళని వెళ్ళమను. అందరికీ ఇస్తాడండి దేవుడు ఛాన్స్, కానీ మన సన్నిధులు మాత్రం ఇంకొక్కడికి ఇవ్వరండి. అన్నీ ఇళ్ళే, ఎప్పుడు ఇళ్ళే. తప్పది. దేవుని వాక్యాన్ని బట్టి నేను దిద్దుకో, మార్చుకో, సరి చేసుకో. ఓకే ప్రియులారా, ఇక్కడ కర్ర పాము, పాము కర్ర, ఇవన్నీ మనం ఎరిగినటువంటి విషయాలు. 20వ వచనం దగ్గరికి వెళదాం మనం. యెహోవా మరి 21లో దేవుడు అంటున్నాడు, నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నీ మీదికిని ప్రజల మీదికిని. చదువమ్మా ఆ మాట. 8వ అధ్యాయంకి వెళ్ళిపోయాను నేను. ఈ 7వ అధ్యాయంలో మనం చూద్దాం. యెహోవా 21 వచనం. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ప్రియులారా, ఐగుప్తీయులు ఏటి నీళ్ళు ఏటి నీటిని కొట్టెను, ఏటి నీరు తాగలేకపోయి నీళ్ళన్నీ కూడా రక్తముగా మారిపోయాను. చూడండి, ఏటిలో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చచ్చిపోయినాయి. ఏటిలోని చేపలు ఒక్క నిమిషం. మీరందరూ చేపలు తింటారు, కానీ నేను తింటానులే. చేపల గురించి ఎంత తెలుసు? మనం దేని గురించి తెలుసుకోం, మనం అన్నీ తినేస్తూ ఉంటాం అంతే. చేపలు చచ్చిపోయినాయి అట. ఓకే, చేపలు చచ్చిపోయాను. కొంచెం అనుభవజ్ఞులు మాట్లాడండి. చేపల కూరలు ఉన్న అనుభవజ్ఞులు ఉంటారు కదా. మీ ఆయన ఎవరో బజార్కి వెళ్ళి మంచి చేప అని చెప్పి ఈరోజే ఫస్ట్ పులస దొరికిందంట గోదాట్లో. ఇవాళ ఫస్ట్ పులస ధర వేలం పాటేశారంటే మరి ఎన్ని వేలకు పోయిందో ఇంకా నేను చదవలా. అది లేటెస్ట్ న్యూస్ ఫోన్కి వచ్చింది, చదవలా. ఫస్ట్ పులస ఈవేళ దొరికిందంట. ఓకే, పోనీ మీ ఆయన ఒక 5,000 పెట్టో 10,000 పెట్టో తెచ్చాడు ఇంటికి అని అనుకో. అమ్మగారు సీరియల్ చూస్తున్నారు. అమ్మగారు అంటే మా అమ్మగారు కాదు, మీరు. సో ఇందులోనూ మునుగున్నారు. అలా మీ ఆయన అనుకుంటాడు, చేప పాడైపోద్దేమో అనుకుంటాడు. ఏమైపోద్ది? పాడైపోద్ది. చేప పాడైపోయేలా ఉంది, కొంచెం తొందరగా చేస్తా ఉండ అంటది. ఎందుకంటే డబ్బులు దీని కాదు కదా. అంటే ఏమండి, నిజంగా సత్యవతం చెప్పు, చేప పాడైపోద్దంటవా? ఎక్కువసేపు ఉంటే పాడైపోయి ఎంతసేపులో? 1 గంట 2 గంటల్లో చేప పాడైపోద్ది. బతికున్న చేపే పాడైపోతే ఇప్పుడు ఏటిలో చేపలన్నీ చచ్చను, ఏమవుతాయి అప్పుడు నాకు చెప్పండి. అంటే మీకు అర్థం కావడం కోసం చేపల దాకా వెళ్ళాను నేను. అంటే నీకు అనిపించవచ్చు, ఏంటి పొద్దున్నే కదా పొద్దున్నే కదా రక్తంగా మారింది, ఏంటి అప్పుడే 10 గంటలకే వాసన వచ్చేసిందా? అసలు నీకు చేపల గురించి తెలిస్తే నీకు అర్థం అవుద్ది వాక్యం. మీ ఆయన 7 గంటలు తెచ్చిన చేపలు 10 గంటల దాకా బయట అలా పడేసి ఉంచావు అనుకో, ఏమవుతాయి? వాసన వస్తాయి. అది అందుకే అమ్మివాడు గడుకోసారి నీళ్ళు అలా జల్లి 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 దాన్ని ఏదో సోప్ చేస్తాడు. దేవుని బిడ్డ, చచ్చిన చేపలు, ఈ చేపలు త్వరగా పాడైపోతాయి, త్వరగా కంపు కొట్టేస్తాయి, త్వరగా వాసనలు వచ్చేస్తాయి. ఇప్పుడు నైలు నదంతా కూడా గొప్పమని వాసన వాసన వాసన. ఆ పేపర్ మిల్లో ఒకసారి వదిలితే ఓ 1/2 గంట వచ్చి ఆగిపోద్ది వాసన. ఇది నాన్ స్టాప్, ఇది 24 అవర్స్ వాసన. ఎవడునట ఈ వై జంక్షన్ దగ్గర సత్యబాబు గారికి ఎవరైనా ఎదురయ్యారు అనుకో, ఎక్కడికి వెళ్తున్నారా అంటే గోకారం బస్ స్టాండ్ వెళ్తా, ఇదిగో గోదావరి దట్టు వైపుకి కానీ నెలకు గుళ్ళు కంపు వచ్చేస్తుంది అని చెప్తాడనమాట. ఎవ్వడు కూడానట నైలు నది వైపే వెళ్ళడం లేదంట. నైలు నది వెళ్ళకపోతే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు రోజు వెళ్ళి దండాలు పెడతారు, పూజలు చేస్తారు, అందులో మునుగుతారు, అవి ఇవి అందులో తీసుకెళ్ళి వేస్తారు కదా, మొక్కుబళ్ళు తీర్చుకుంటారు కదా. అంటే దేవుడు వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాడంటే, నా ప్రజలకు 400 సంవత్సరాలుగా ప్రార్థన లేకుండా చేసావు, ఆరాధన లేకుండా చేసావు, బలులు లేకుండా చేసావు, భక్తి లేకుండా చేసావు. నీ ప్రజలకు 1 వారం రోజులు ఏమీ లేకుండా చేస్తున్నాను నేను. దమ్ముంటే వెళ్ళండి, ఎవడెళ్తాడు వెళ్ళండి, ఆ కుళ్ళు గుంపులోకి వెళ్ళండి, వాసనలోనికి వెళ్ళండి, ముక్కు మూసుకొని వెళ్ళండి. వెళ్ళలేరు.
అంటే దేవుడు చేసిన ప్రతి కార్యము వెనుక కూడా ఏముంటుంది? ఒక అర్థం ఉంటుంది. ఈ శ్రమలన్నీ లేకుండా ఇశ్రాయేలుని తీసుకెళ్ళిపోదామా? వద్దు. ఏముండాలి? ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకు శ్రమలు కలిగించారు కదా, ఐగుప్తీయులకు శ్రమలు ఉండాలి. ఇంకెవరికి ఉండాలి? ఫరోకు శ్రమ ఉండాలి. దేవుని బిడ్డ, దేవుడే శ్రమ రానిచ్చాడు అని అనుకో, దేవుడే శ్రమలు పంపించాడు అనుకో, మాట వినకపోతే శ్రమే. ప్రియులారా, మాట వినాలి. మరి నిన్నటి దినం మనం ఒక మాట చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చదవండి, గట్టిగా చదవండి. అప్పుడు వర్తమాన భూతకాలములో ఉండు పవిత్రుడా, సర్వాధికారి, పరిశుద్ధుల రక్తమును అమ్మా ప్రవక్తల రక్తమును మైకి తిప్పుకో. ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు, వారు త్రాగినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితిని. ఏం చేశారంట? ప్రవక్తల రక్తము, పరిశుద్ధుల రక్తము. వాళ్ళు నేలను ఒలికించినందుకు వారికి తీర్పు తీర్చి రక్తము త్రాగనిచ్చితివి. ఏం తాగారట? రక్తము త్రాగనిచ్చితివి. ఐగుప్తు దేశంలో 7 దినాలు రక్తము త్రాగారు. ఫరోగాడు అన్నాడంట, మరి నేను తాగను ఆ రక్తం అన్నాడంట. మరి తాగకపోతే ఎలాగ 7 రోజులు ఎలా సర్వైవ్ అవుతావు నువ్వు? డౌట్లు మీకు కదమ్మా, ఎప్పుడు ఫస్ట్ నాకు డౌట్లు ఉన్న పాదరు ఉంటాడే, ఆడి దగ్గర నేర్చుకోవాలి ఎన్నైనా. ఓకే, సో ఫరో ఎలా సర్వ్ అయ్యాడో నేను చెప్తాను ఇవాళ మీకు. ఫరో ఎలా బ్రతికాడు అని అంటే, ఒరే అబ్బాయి, నీళ్లు తాగకుండా ఇంకేదైనా తాగి మనం బ్రతకొచ్చా అని అడిగాడంట డాక్టర్ని. ఇది నిజంగా, ఇది వాస్తవంగా సర్వేలో సైంటిస్టులు రికార్డెడ్గా ఇచ్చిన స్టేట్మెంట్ నేను చెప్తున్నా. అందులో ఒకటిచ్చాడు అసలేం రిప్లై. ఒక తాగే పదార్థం అయితే ఒకటి ఉందండి అయ్యా అన్న. సరే చెప్పండి అంటే, పచ్చగడ్డి ఉంటుంది చూడండి, పచ్చగడ్డి లేకపోతే గోధుమ గడ్డి. ఈ గడ్డిని బాగా పడితే, మిక్సీ పడితే అంటే బాగా రుద్దితే పసరు వస్తుంది కదా, అది తాగొచ్చయ్యా. మీరు కొన్ని వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు గోధుమ గడ్డి ఇంట్లోనే ట్రేలో పెంచేస్తూ ఉంటారు. ఎందుకు? జ్యూస్ తీసుకుని తాగేయడానికి. నీకు తెలీదా? నర్సరీకి వెళ్ళి అడగండి, గోధుమ గడ్డి ఉందమ్మా, ఆ ట్రేల్లో ఇంట్లోనే పెరిగిపోతుంది అది. ఆ లేత గడ్డిని జ్యూస్ తీసి, అంటే రాజు తలుచుకుంటే కొద్దిగా ఏంటండి, రాజులు ఎలాగైనా బతికేస్తారు, మంత్రులు ఎలాగైనా బతికేస్తారు. ఇప్పుడు కరువు వచ్చింది, మనుషులకి నీళ్ళు లేవు కానీ మంత్రులకి నీళ్ళు లేవు, ఉండవా? వాళ్ళకు ఉండవా? ఆ కారులోనే బోల్డని క్యాన్లు ఉంటాయి. దేవుని బిడ్డ, ఈ ఫరో అన్నట్ట అందరూ రక్తం తాగినా సరే నేను తాగను అన్నట్ట. మరి త్రాగకుండా ఎలా బతుకుతావు? అయ్యో, మరి ఎప్పుడు అవుద్దో ఇది తెలియదు కదా అంటే, అప్పుడు వేరే పదార్థం, వేరే ద్రవములోనికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డ ఈయన ఆ గడ్డి జ్యూస్తో సర్వైవ్ అయ్యాడు. అది చాలా ఆరోగ్యానికి మంచిది అనుకో. సో నీవు రేపటి దినాన్న డైరెక్ట్గా రక్తము తాగిస్తావు వాళ్ళతో. పరిశుద్ధుల జోలికి, ప్రవక్తల జోలికి వచ్చినటువంటి వారిని నువ్వు విడిచిపెట్టవు. ప్రియులారా, మరి నిన్నటి దినం ఈ యొక్క రక్తాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. 7 ఏండ్ల శ్రమ కాలంలో భూమి మీద రక్తమును దేవుడే వేయబోతున్నాడు. నదులను రక్తమయముగా చేయబోతున్నాడు. సముద్రాన్ని రక్తమయముగా చేయబోతున్నాడు. ఇవన్నీ చేయడానికి మోషే అహరోనులను దేవుడు ఎన్నుకొని ఏరుకొని వారిని గురించి 4 లక్షణాలు, వారివి 4 మాటలు నేను చెప్తాను. మోషే అహరోనులు
ఎటువంటి వారు అంటే ప్రత్యేకమైన నాయకులు. 6వ అధ్యాయము 26, 27లో రాయబడి ఉంటుంది నిర్గమాలో. ఇశ్రాయేలు ప్రత్యేకమైన నాయకులు. టైం లేదు చదివే టైము. 2, త్యాగపూరిత సేవకులు. వారు త్యాగము చేస్తేనే ఇశ్రాయేలీలకు విడుదల కలిగింది. వారు నేను, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు ఇన్నాళ్ళ తర్వాత 40 ఏళ్ల తర్వాత ఐగుప్తుకు వచ్చాము, 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఒక వారం రోజులు నేను ఎక్కడికి వెళ్ళను, అట్లా కూర్చోలేదు. వారు కుటుంబాలను పక్కన పెట్టారు, పనులను పక్కన పెట్టారు. ప్రియులారా, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు చూస్తే 3వ లక్షణం తమ్మును తామే తగ్గించుకున్నవారు. 4వది దేవునికి భయపడిన వారు. వారికి నిత్యము ఏ భయం అంటే ప్రజల భయం కాదు, కానీ దేవుని భయాన్ని కలిగినటువంటి వారు. ప్రియులారా, 7వ అధ్యాయము 6 నుండి 20 వరకు మనం చూస్తే దేవుని కొరకు పనిచేసినటువంటి వారు. వీళ్ళకి ఇంకా ఇతర ఘనతలు కూడా ఉన్నాయి. ఏంటంటే 24:18 వచనం ప్రకారము ఉపవాసముండుట వారి ఘనత. 40 దినాలు మోషే గారు ఉపవాసం ఉన్నాడు. 34:28లో కూడా మనం చూస్తాం. 32వ అధ్యాయములో మోషే గారు 11వ వచనం నుండి మీరు చూస్తే విజ్ఞాపన చేయుట, మామూలు విజ్ఞాపన కాదు, ప్రజల కొరకు ప్రాధేయపడిపోయాడనమాట దేవుని దగ్గర. అలాగే 19వ అధ్యాయము 3, 10, 17 ఆ అధ్యాయంలో చూస్తే సహనము కలిగి ఉండుట. ప్రియులారా, ఆ దైవ దర్శనం కలగాలంటే ఎంత ఓపిక ఈయనలో కనబడిందో. మరి 4వది 16వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి 7వ వచనంలో అవమానములు భరించుట. ఎంత పొగుడుతారో ప్రజలు. తిండి లేకపోతే వెంటనే తిరగబడిపోయారు, దూషించారు, అవమానములు భరించారు. దేవుని పనిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు నీకు అవమానాలు ఎదురవుతాయి. ఏమా? మరి ఒకప్పుడు సంస్కారం ఇవ్వాలంటే ముందు సన్నిధులందరినీ ఇలాగా అడ్డంగా నిలబడినమ్మా, చేతులు పట్టుకుని మర్చిపోయి ఉంటారు కదా మీరు. ఎప్పుడైనా నేను మర్చిపోను. చేతులు పట్టుకుని ఇలా నిలబడినమ్మా, వెనక్కి తిరిగి నిలబడినమ్మా. ఎవరన్నా కొంచెం తెల్ల బట్టలు వేసుకోకపోతే బొట్లు ఎట్టుకుంటే కొంచెం సన్నిధులు అడగడమ్మా అంటే ఒక ఆవిడ అడిగిందంట, మమ్మల్ని పాస్టర్ అడగట్లేదు, నీకేంటి నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు అందంట సన్నిధి. మరి నువ్వు సన్నిధి మానేచ్చా ఇలా అంటున్నారు కదా అని పరిచయం. అరే, దేవుని పని చేస్తేనే అవమానం ఉంటుంది, కూర్చుంటే ఉండదు. అర్థమైందా? అలాగంటున్నారు, అంటారు. మరి ఎందుకున్నావు ఈ పనిలో అనిపించుకోవడం. ఇప్పుడు నేను ఈ పనిలో ఉన్నానంటే మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, నొచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. తప్పదు. అంతేగాని వాళ్ళ మీద రైజ్ అయిపోకూడదు, ఫైర్ అయిపోకూడదు. మోషే గారు అనలేదా, తావడానికి తీసుకొచ్చావు, తిండి లేదు, ఏమీ లేదు, మా పిల్లలకి మాకు లేదు, ఏమీ లేదు అనలేదా? చెప్పండి. అన్నారు. దేవుని బిడ్డ, అరణ్యంలో ఏమి లేవు, ఆహారం లేదు. 16:2 ఒకసారి చదువు ముగిద్దాం. 16:2 మన అధ్యాయం. మీలో 16 అధ్యాయం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పొచ్చుగా. చదువు. ఈ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోల మీద సనిగెను. ఇశ్రాయేలీలు మేము మాంసము సరే, ఏమడిగారు వాళ్ళు? ఆహారం లేదు అని బాగా వావరైపోయింది. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అడగమంటారా? నిర్గమకాండమే అడగమంటారా? మరి మనుషులకు ఆహారం లేదు, మన్నా పడేశాడు దేవుడు. మరి గేదెలకి, మేకలకి, గొర్రెలకి, జంతువులకి, కోళ్ళకి, వీటిలన్నిటికి కూడా ఆహారం లేదు కదా. వాటికి ఉందా? పోనీ చాలా సన్నిధులు చెప్పాలా? వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కదా పక్కన, ఆవిడ బుర్ర ఊపుతుంది.
ఆ? అడవిలో ఎవరికీ ఏమీ లేదు, మరి అవి ఎలా బతికాయి? అది నా ప్రశ్న. ఇప్పుడు వద్దులే, రేపు రేపు సమాధానంతో రండి. అవి ఎలా బతికాయి? ఇప్పుడు మనుషులకి మన్నా పడేశాడు, ఈ ఆకలి చేత మమ్మల్ని ఆ, ఇప్పుడు ఆ పెద్దోళ్ళకి పలవ పడేశాడు కదా. మరి చిన్న చిన్న పిల్లలు ఉంటే, పసి పిల్లలు ఉంటే, పశువులు కూడా ఉండిపోయినాయి. మరి అవేం తిన్నాయి? నువ్వు గ్రంథం ఎంత ఎక్కువ చదివితే అన్ని డౌట్లు వస్తాయి, రావాలా? సో మనం తర్వాత తెలుసుకుందాం. మీరు మాత్రం రేపు సమాధానం పట్టుకుని రండి, మీకు ఏం అర్థమైందో చూద్దాం. ప్రియులా, ఈ గొప్ప నాయకుల నడిపింపులో ప్రభువు వారిని ముందుకు తీసుకుని వెళ్ళారు. అలాగే ఇవాళ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో మనందరం కూడా రాకడ మేఘమెక్కేటువంటి భాగ్యము ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.